హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 10 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 క్రిమినల్ జస్టిస్ 4 ఏ ఫ్యామిలీ మ్యాటర్. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్ అంతకుముందు సీజన్స్ ఎంత పెద్ద హిట్టో మీకు సపరేట్గా చెప్పనక్కర్లేదు అనుకుంటా. ఈ 4th సీజన్ కోసం మూవీ లవర్స్ అయితే చాలా వెయిట్ చేశారు మావా. ఆఖరికైతే వచ్చేసింది. కానీ జియో హాట్‌స్టార్ వాడు పెద్ద బొక్క పెట్టాడు. అదేంటంటే ఓన్లీ 3 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశాడు. మొత్తం రిలీజ్ చేస్తాడు అనుకుంటే ఓన్లీ 3 వేసి మోసం చేశాడు మావా. ఓకే, ఆ 3 ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయంటే, ఈ సిరీస్లో ఒక పర్సన్ ఉంటాడు. వాడికి ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు టైప్లో 2 బామలు ఉంటారు. ఆ ప్రియురాలు గొంతు కోసి ఎవడో చంపేస్తాడు. అదే టైంలో తన లవర్ అక్కడే ఉంటాడు. మరి తనను చంపింది ఎవరు? ఆ మొగుడేనా? మొగుడి పెళ్ళామా? వాళ్ళ పిల్లనా? పాలవాడా, పూలవాడా, చెత్తవాడా? ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ సిరీస్ని చూడాలి అని నేను చెప్పను. ఎందుకంటే ఈ 3 ఎపిసోడ్స్లో అసలు మర్డరర్ ఎవరు అనేది మనకైతే రివీల్ చేయలేదు. ఇక మన లాయర్ పంకజ్ త్రిపాఠి అయితే ఎప్పటిలాగే చిన్నగా కామెడీ ప్లస్ మంచి డైలాగ్స్తో ఒక డీసెంట్ స్టార్ట్ అని చెప్పాలి. కొత్త బంగారు లోకం, పాప, రిమైనింగ్ అందరు పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోతాయి. ఈ సీజన్ 4 చూడాలంటే పాత సీజన్స్ చూడాలా భయ్యా అంటే చూడాల్సిన పని లేదు బ్రో. కానీ ఇంతవరకు మీరు క్రిమినల్ జస్టిస్లో ఏ సీజన్ చూడలేదంటే మాత్రం తెలుగులో ఉన్నాయి, వెంటనే స్టార్ట్ చేయండి. మంచి క్రైమ్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ మీరు గ్యారంటీగా పొందుతారు. ఈ 3 ఎపిసోడ్స్కి నేను 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్‌స్టార్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 కసాండ్రా. ఇది ఒక సైఫై థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. కంపెనియన్ లాంటి ఇంకొక మూవీ కావాలనుకుంటే ఈ సిరీస్ని ట్రై చేయండి బ్రో. 1970sలో ఒక ఫ్యామిలీ ఒక స్మార్ట్ హోమ్కి అయితే షిఫ్ట్ అవుతారు. అక్కడ కెసెండ్రా అని ఒక ఏఐ హౌస్ కీపర్ ఉంటుంది. దానివల్ల ఈ ఫ్యామిలీకి జరిగిన అప్పడప్పడ తాండ్రా ఏంటి అనేది ఈ సిరీస్ ప్లాట్. కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడా బోర్ కొట్టదు. అండ్ 1970లో ఏఐని వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానం కూడా సూపర్గా అనిపిస్తుంది మావా. ప్రతి ఎపిసోడ్లో మీకు ఒక సస్పెన్స్ని బిల్డ్ చేసుకుంటూ సిరీస్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటది రెట్రో స్టైల్లో. ఈ ఎంగేజింగ్ సిరీస్ ఎపిసోడ్స్ కూడా జస్ట్ 6 మాత్రమే. అండ్ ఇది ఒక లిమిటెడ్ సిరీస్ అంటే ఆరంభం అంతం అంతా దీంట్లోనే. తెలుగులో కూడా ఉన్న ఈ సైఫై థ్రిల్లర్ ని వెంటనే చూసండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ బోల్డ్ కంటెంట్ ఉండదు, కానీ వాడు బర్వాతలో ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి టవల్ అడగడం ఇలాంటి సీన్లు ఉంటాయి. సో కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 తుడరామ్. ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని మీరు అందరూ వెయిటింగ్ కదా. వచ్చేసింది మావా. 230 కోట్లు సాధించింది కదా అని మీరు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూస్తే మాత్రం మీకు కొద్దిగా తగ్గిన ఫీలింగ్ వస్తుంది. సో క్యాజువల్ గా చూడండి, అప్పుడే ఫుల్ సాటిస్ఫై అవుతారు. ఈ మూవీలో మోహన్ లాల్ ఒక క్యాబ్ డ్రైవర్ హ్యాపీగా జాలీగా హుషారుగా షికారు పోదామా అనే టైప్లో తన లైఫ్ని తాను లీడ్ చేస్తున్న టైంలో క్యాబ్ని పోలీసులు అయితే సీజ్ చేశారు. దాని తర్వాత ఏం జరిగింది అనేదే ఈ మూవీ ప్లాట్ అనమాట. స్టోరీ అయితే చాలా బాగున్నా కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందో కొద్దిగా మనం గెస్ చేయగలం, అదొక్కటి మైనస్. అలా అని మూవీ అయితే ఎక్కడా బోర్ కొట్టదు మావా. స్టార్ట్ టు ఎండ్ ఫుల్ ఇంట్రెస్టింగ్గా యూసల్ చేస్తుంది. క్రైమ్, మిస్టరీ, ఎమోషనల్ డ్రామా ప్రతిదీ కూడా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. కానీ ఎప్పటిలాగే మలయాళం మూవీస్ అంటేనే స్లోగా ఉంటాయి, మనకు తెలుసు కదా. దీనికి కూడా తప్పలేదు బ్రో. ఫ్యామిలీ బాండింగ్ గురించి, న్యాయం గురించి మంచి ఎమోషనల్ కంటెంట్ అయితే ఉంటుంది. మంచి యాక్షన్ ఎలిమెంట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ కోసం దీన్ని పక్కాగా ఒకసారి చూడండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్‌స్టార్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 4 అంటిల్ డాన్. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. మీరు గనక ఒక హారర్ మూవీ కావాలి, అది కొద్దిగా కొత్తగా ఉండాలి అంటే ఇది మీకోసమే మావా. మెయిన్ లీడ్ అయిన మన హీరోయిన్ పాప తన చెల్లెల్ని వెతుక్కుంటూ తన ఫ్రెండ్స్తో పాటు ఒక రిమోట్ వ్యాలీలోకి వెళ్తుంది. అక్కడ అనుకోకుండా కొన్ని డేంజరస్ ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఒక టైం లూప్లో ఇరుక్కుపోతారు. హర్రర్లో టైం లూప్ అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది కదా. మానాడు, ఎడ్జ్ ఆఫ్ టుమారో మూవీస్లో లాగా హీరో చస్తాడు పుడతాడు కదా, అక్కడ ఒక్కడే హీరో అలా అవుతుంది వాడికి. కానీ ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మధ్యలో అలా జరిగితే ఎలా ఉంటుంది, అది హారర్ టోన్లో అనేదే
ఈ మూవీ కాన్సెప్ట్. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రజెంట్ థియేటర్లో ఉంది, కానీ అఫీషియల్ ప్రింట్ హెచ్డి ప్రింట్ ఆన్లైన్లోకి వచ్చేసింది. ఒకసారి చూసేయండి. లైఫ్లో ఏది పోయినా వెనక్కి వస్తుంది, కానీ టైం మాత్రం వెనక్కి రాదు మావా. మీ టైం చాలా సేవ్ చేసుకోవడానికి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. లిస్ట్లో నెంబర్ 5 కన్ ఖజూరా. ఇది ఒక సస్పెన్స్ మిస్టరీ డ్రామా సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో స్టార్టింగ్ ఎపిసోడ్లోనే ఒక ఇద్దరు వేరు ఖైదీలు జైల్లో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. నువ్వు ఏ నేరం మీద లోపలికి వచ్చావురా అని వీడు అడిగితే వాడు ఒక మర్డర్ కేసులో వచ్చా అని చెప్తాడు. ఈడు కూడా ఒక మర్డర్ కేసులోనే వస్తాడు. ఇంతకు ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరు వచ్చింది ఒక్కడిని చంపిన మర్డర్ కేసులోనే. ఆ సీన్ చూసి అరే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చూడడం స్టార్ట్ చేశా. ఇది ఒక ఇద్దరు బ్రదర్స్ మధ్య జరిగే స్టోరీ. మెయిన్ లీడ్స్ అయిన ఇద్దరు బ్రదర్స్ లో ఒకడు 14 సంవత్సరాల తర్వాత జైలు నుంచి రిలీజ్ అవుతాడు. అదే టైంలో బయట ఉన్న బ్రదర్ బిజినెస్ పరంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటాడు. ఇద్దరు బ్రదర్స్ కలిసి ఏం చేశారు, అసలు ఒకరు జైలుకి ఎందుకు వెళ్ళారు అనేది ప్లాట్ఫామ్. యునిక్ కాన్సెప్ట్, స్టోరీ టెల్లింగ్ కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. విజువల్స్ పరంగా గోవాని చాలా డార్క్ గా చూపిస్తారు. మీకు గనక స్లో బర్నింగ్ క్రైమ్ డ్రామాస్ ఇష్టం అయితే కనుక దీన్ని పక్కాగా చూడండి మావా. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి దీన్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అక్కడక్కడ బోల్డ్ కంటెంట్ ఉంది, సో నువ్వు చూడకూడదు. ఇది సోనీ లీవ్ లో అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 6 ఐ సా ది టీవీ గ్లో. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీ చూసేటప్పుడు మీకు ఒక మాస్టర్ పీస్ మూవీ గుర్తుకు రావడం పక్క. అదే రిక్వైమ్ ఫర్ ఏ డ్రీమ్. అందులో ఒక ఆంటీ టీవీ చూస్తూనే ఉంటది కదా, ఆ మూవీలో ఆ ఎపిసోడ్ నుండి ఇన్స్పైర్ అయ్యి ఈ మూవీని తీసినట్టు అనిపించింది బ్రో నాకైతే. ఈ మూవీ 1990లో సెటప్ చేసుకున్న మూవీ. ఇందులో ఇద్దరు మెయిన్ లీడ్స్, ఒక బాబు ఒక పాప అయితే లేట్ నైట్ టీవీ ప్రోగ్రామ్ కి అయితే అడిక్ట్ అయిపోతారు. దానివల్ల వాళ్ళ లైఫ్ లో జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేదే ఈ మూవీ ప్లాట్ అన్నమాట. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో చాలా డిఫరెంట్ స్టోరీ లైన్తో కొందరికి ఈ మూవీ ఎంగేజ్ చేయొచ్చు, ఇంకొందరికి ఎక్కకపోవచ్చు. మీరు గనక యునిక్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడితే దీన్ని పక్కాగా ట్రై చేయండి బ్రో. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అక్కడక్కడ బోల్డ్ కంటెంట్ ఉంది, సో నువ్వు చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, ఒకసారి ట్రై చేయండి. లిస్ట్ లో నెంబర్ 7 వార్ 1. ఇది ఒక స్పై యాక్షన్ అడ్వెంచర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ వార్ మూవీకి సంబంధించిన సీక్వెల్ పార్ట్ 2 టీజర్ రీసెంట్ గానే వచ్చి యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. మీకు తెలుసు కదా ఎందుకంత షేక్ చేస్తుందంటే వార్ 2లో ఈసారి హృతిక్ రోషన్ తో పాటు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా యాక్ట్ చేయబోతున్నాడు. టీజర్ లో అయితే మన ఎన్టీఆర్ కొత్తగా బాలీవుడ్ కి సెట్ అయ్యే విధంగా ఫుల్ యాక్షన్ మోడ్ లో దద్దల్లాడించేశాడు. సో ఆగస్ట్ లో రాబోతున్న ఈ సీక్వెల్ చూడకన్నా ముందే మీరు ముందు వార్ 1 చూసి దాని స్టోరీ ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు రికమెండ్ చేస్తున్నా. ఈ వార్ 1లో స్టోరీ ఏంటంటే ఇందులో మెయిన్ లీడ్ అయిన కబీర్, అదేనండి మన హృతిక్ రోషన్ అయితే ఎలైట్ టీమ్ లో అయితే ఉంటాడు. ఆ గ్రూప్ కి కొన్ని మిషన్స్ అయితే ఉంటాయి. ఆ గ్రూప్ లోకి ఒకరు ఎంటర్ అవుతారు, అదే మన టైగర్ ష్రాఫ్. దాని తర్వాత ఆ టీమ్ మిషన్స్ అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టారు మావా. మీరు గనక యాక్షన్ లవర్స్ అయితే అస్సలు బోర్ కొట్టకుండా ఉండే ఈ వార్ 1ని పక్కాగా చూడండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 8 అజ్ఞాతవాసి. ఇది మన పీకే అజ్ఞాతవాసి కాదు, కన్నడ అజ్ఞాతవాసి. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా అని నేను అనను, ఎందుకంటే తెలుగులో లేదు. శాకాహారి మూవీలో అంకుల్ ఉన్నాడు కదా, గా అంకులే ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈ మూవీ 1990లో జరిగే స్టోరీ. ఒక విలేజ్లో 24 ఇయర్స్గా ఎటువంటి క్రైమ్ లేకుండా ఉంటుంది, కానీ వన్ ఫైన్ డే ఒక మర్డర్ అయితే జరుగుద్ది. ఈ కేసుని మెయిన్ లీడ్ అయిన ఇన్స్పెక్టర్ ఎలా సాల్వ్ చేశాడు అనేదే మూవీ. స్టోరీ టెల్లింగ్ అయితే కిరాకుంటుంది మావా. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు వస్తుంది. మనం ఎప్పుడు చూసే పాత చింతకాయ పచ్చడి రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ లా కాకుండా ఇది మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది బ్రో. కన్నడలో అయితే ఈ మూవీ పెద్ద హిట్ అయింది. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మన ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది G5 ఓటీటీలో ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 9 మిక్కీ 17. ఇది ఒక సైఫై అడ్వెంచర్ సస్పెన్స్ మూవీ. దీనికి డైరెక్టర్ ఎవరో తెలుసా? బాంగ్ జూన్ హా హీ హో.
అదేనండి, మన పారాసైట్ మూవీ డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆస్కార్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్. రొటీన్ మూవీస్ చూసి ఏదైనా డిఫరెంట్ మూవీ చూద్దాం అనుకుంటే లేటెస్ట్ గా వచ్చిన ఈ సైఫై మూవీని అస్సలు వదలకండి మావా. ఈ మూవీలో మెయిన్ లీడ్ అయిన మన హీరో ఒక జిరాక్స్ పేపర్ లాగా ఎన్ని కాపీలు అంటే అన్ని కాపీలుగా తయారవుతూ ఉంటాడు. అలా తయారు చేస్తారు. ఒక స్పేస్ మీదకి వీడు బతుకుతాడా చస్తాడా అని ఆ జిరాక్స్ కాపీల్ని పంపిస్తూ ఉంటారు ప్రయోగాల కోసం. సైఫై లవర్స్కి అయితే ఈ మూవీ పండగ అని చెప్తా. క్లోనింగ్ గురించి, ఫ్యూచర్ టెక్నాలజీ గురించి సూపర్ ఎంగేజింగ్ గా చూపించారు మావా. విజువల్స్ అండ్ ఆ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటది. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే లైట్ గా బోల్డ్ కంటెంట్ ఉంటుంది, సో నో చూడకూడదు. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది, కానీ రెంట్ బేసిస్ లో ఉంది. మరి మేము రెంట్ కట్టం కదా బ్రో, ఎక్కడ చూడాలి అంటే నేను చెప్ప కదా, డోంట్ మిస్ ఇట్. మీరు గనక మూవీ లవర్ అయితే ప్రతి ఒక్క మంచి మూవీని మిస్ కాకుండా చూడాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి. లిస్ట్ నెంబర్ 10 హిట్ 3. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఇది మన తెలుగు మూవీనే. నాకు పర్సనల్ గా హిట్ 3 కంటే హిట్ 2 బాగా నచ్చింది బ్రో. హిట్ 2 కంటే హిట్ 1 ఇంకా బాగా నచ్చింది బ్రో. కానీ కొందరికి ఈ ఆర్డర్ రివర్స్ లో ఉండి ఉండొచ్చు. ఇందులో నానిని మాస్ ఎలివేషన్ లో చూపెట్టడం, వైలెన్స్ యానిమల్ మార్కోలో ఉన్నట్టు ఇందులో కూడా ఏ మాత్రం తగ్గకుండా ఉండడం, మేము కూడా బూతులు మాట్లాడగలం అనేలా నాని విజృంభించడం, యూత్ పోరగాళ్ళకి ఇదంతా నచ్చిందేమో గానీ నాకంత పెద్ద ఇంపాక్ట్ ఇవ్వలేదు మావా. కంటెంట్ ఎక్కడుంది మావా? నేను మామూలుగా కంటెంట్ ఈస్ కింగ్, హీరో ఎవరైతే నాకేంటి అనే ఒక డైలాగ్ అప్పుడప్పుడు వాడుతూ ఉంటా. మన బ్యానర్ లోగో కూడా అదే అనమాట. సో ఇందులో క్రైమ్ ని ఎలా సాల్వ్ చేశాడు, క్లూస్ ఎలా పట్టుకున్నాడు, ఇలాంటివైతే ఏమీ లేవు. నాని ఒక స్కెచ్ వేసి ఆ విలన్ గ్యాంగ్ లోకి వెళ్తాడు, అది ఓకే బానే ఉంది అనుకుందాం. కానీ ఆ విలన్ గాడు అంత కొండెరి పప్పానా, అంత పెద్ద డార్క్ వెబ్, అంత టెక్నాలజీ వాడుతున్న మనోడు వచ్చినోడు ఎవడో కనిపెట్టలేకపోతాడు. పోనీ ఆ 5గురిలో పోలీస్ ఉన్నాడు అని కనిపెడతాడు కదా, అప్పుడైనా సరే ఆ 5గురి ఫొటోస్తో సెర్చ్ చేస్తే యూట్యూబ్లోనో గూగుల్లోనో సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది కదా. అర్జున్ సర్కార్ ఏమైనా చిన్నోడా, ఫుల్ ఫేమస్. ఆ రైటింగ్ దగ్గర విలన్ని కొండెరిపప్ప వేసి విలన్ని కొండెరిపప్ప చేస్తున్నాడో, చూసే జనాల్ని కొండెరిపప్ప చేస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. కానీ నాని కోసం, ఆ వైలెన్స్ కోసం, క్లైమాక్స్ లో 2 స్పెషల్ క్యామెస్ కోసం ఒక్కసారి చూసి పడేయచ్చు. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి దీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బూతు మాటలు చాలా ఉంటాయి, వైలెన్స్ దారుణంగా ఉంటది. పిల్లలతో అయితే అస్సలు చూడకూడదు. పేరెంట్స్ తో చూస్తే కూడా కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు. శైలేష్ కొలను ప్లానింగ్ అయితే కిరాకుంది మావా. హిట్ 4లో కార్తీని, హిట్ 5లో ఇంకొక హీరోని, హిట్ 6లో 7లో 8లో ఇలా రకరకాల హీరోలను పెట్టి లాస్ట్ అయితే ఫైనల్ గా అందరినీ కలిపి, మన హీరోలందరినీ కలిపి ఫైనల్ ఫినాలే ఎవెంజర్స్ ఎండ్ గేమ్ మాదిరి ప్రపంచంలో ఎవరూ సాల్వ్ చేయనటువంటి ఒక క్రైమ్, ఒక కిల్లర్ ని వీళ్ళందరూ కలిసి ఎలా పట్టుకుంటారు అనే దానికోసం పెద్ద స్కెచ్ వేస్తున్నాడు. అతని టాలెంట్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. యాక్చువల్లీ హిట్ 3ని స్టోరీ రాసుకొని హీరోని పెట్టుకోలేదు, హీరో క్యారెక్టర్ ని రాసుకొని స్టోరీ రాశారు. ఎందుకంటే హిట్ 2లో క్లైమాక్స్ లో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఆడియన్స్ కి ఒక ఊపు తెప్పిద్దామని జస్ట్ ఆ వీక్ లో ప్లాన్ చేసుకొని ఆ షూటింగ్ చేశారంట. అందుకే శైలేష్ కోల్ ఈసారి నుంచి అయినా సరే స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసి రాసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ రాకేష్ బ్రో కామెంట్ చేశాడు, నేను కొంచెం ఎమోషనల్ పర్సన్, దేవుడా తల్లి చనిపోవడం అలాంటి పరిస్థితి మనకు వస్తే ఎలా ఉంటుందో అని అందులో పరకాయ ప్రవేశం చేసినట్టు అనిపించింది. కన్నీళ్ళు ఆగలేదు, ప్రతి మనిషి చూడాల్సిన సినిమా అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ రాకేష్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ షఫీ బ్రో కామెంట్ చేశాడు, అక్టోబర్ చాలా స్లోగా ఉంటుంది, అందరికీ నచ్చకపోవచ్చు అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ షఫీ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ కుమార్ బ్రో కామెంట్ చేశాడు, ఇట్స్ ఓకే నాట్ టు బి ఓకే, సూపర్ గా ఉంటుందని కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ కుమార్ బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.